మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఈ మధ్య కాలంలో 11 అనే నెంబర్ ఉన్న సీట్ కోసం కొట్టుకోవడం, 11 అనే నెంబర్‌కి వాల్యూ ఇవ్వడం, 11లో కూర్చుంటే విమానం తల్లకిందులైపోయి మంటల్లో కాలిపోయినా మనం బయటకొచ్చేస్తామని అ అంటే ఒక్క ఇన్సిడెంట్ మనని ఎంతలా మార్చిందంటే ఒకప్పుడు 11 అంటే భయపడ్డారండి. ఒరిజినల్‌గా చెప్పాలంటే ఒక 2, 3 నెలల వరకు కూడా 11 సీటు అనేది భయపడిన సందర్భాలు ఉన్నాయనుకుంటాను. చాలా సార్లు నేను అలా జర్నీ చేస్తున్నప్పుడు నాకు 11 గాని, 22 గాని వస్తే ఇవెందుకొచ్చాయి మనకి అనే ఆలోచన నాకేముండదు. వచ్చింది అది క్యాజువల్‌గా మనకు ఎక్కామా, దిగామా సేఫ్‌గా ఇంతవరకే ఆలోచించేదాన్ని కానీ, ఇప్పుడు ఈ హోరు, జోరు ప్రచారం చూస్తుంటే నిజమా? అంటే ఏ ప్రయత్నం చేయకుండానే 11లో సీటొస్తే మనం అదృష్టవంతులమా అని అనుకోవాల్సొచ్చింది. కాబట్టి 11 గురించి కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను నేను. 11లో మీకు ఎన్ని నంబర్‌లు కనపడతాయో నేను చెప్తానండి. 11లో 2 ఒకట్లు కనపడ్డాయి మీకు. అవునా? ఒక ఒకటి ఉంటేనే బలం ఎక్కువ. అలాగా పక్కన ఒకటి ఉంటాయి కాబట్టి 11 బలమైంది. ఓకే. ఇది ప్రయాణానికి బలమైందా? మన పేరు కూడా 11లో పెట్టుకోవచ్చా? మన డేట్ ఆఫ్ బర్త్ 11 మనకు 11లో సీట్ వచ్చేస్తుందా? మనకి రిజర్వేషన్ ఎప్పుడు 11 నెంబర్‌లోనే దొరుకుతుందా? ఇన్ని పెట్టుకోకండి. బికాజ్ మనకి టైం కూడా చూడండి ఎప్పుడైనా సరే ఆల్ ఆఫ్ ఎ సడెన్ మన దృష్టి పడినప్పుడు 11 వస్తే మీ జీవితంలో ఏదో ఒకటి మీకు కలిసొస్తుంది. అంటే మీరు సంపాదించేదానికి ఎక్స్ట్రా వస్తుంది అనేది 11 గంటల 11 నిమిషాలకి వండర్‌ఫుల్‌గా వర్కౌట్ అవుతుంది. ఒక్కొక్కసారి అనుకోకుండా చూసినప్పుడు తగలాలండి అవి. అంతేకాని మనము 11 గంటల 10 నిమిషాలకి అలారం పెట్టుకుని 11 గంటల 10 నిమిషాల నుంచి ఫోన్ చేతిలో పట్టుకొని 11 అయ్యేదాకా చూసి హమ్మయ్య! మనం చూసేసాం అనుకుంటే కుదరదు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ అనుకోకుండా గబుక్కున మీ చూపు కనుక 11 నెంబర్ మీద పడితే లేదా మీ కళ్ళకి ఆ నెంబరు కనపడితే ఇది కేవలం గడియారానికి సంబంధించిందే. డేట్లు కాదు, టైంకి సంబంధించి 11 ఇలా కనపడితే యెస్, అఫ్‌కోర్స్ నేను చాలాసార్లు చూశాను. 11 వచ్చినప్పుడు ఎందుకో నా కంటికి కనపడింది అని అనుకున్నాను తప్ప నేను పెద్దగా శ్రద్ధ ఏం పెట్టలేదు. బట్ నా అనలైజేషన్‌లో మీకలా కనుక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా 11 కనపడితే దేర్ ఈజ్ ఎ ఇంక్రీజ్ ఇన్ యువర్ మనీ పాయింట్స్ అండి. అన్‌డౌటెడ్‌లీ లైఫ్‌లో సంతోషం, మీరేం సాధించారు అనే దానికి మన భుజం మనమే తట్టుకుంటాం చూసారా? అప్పుడు మీకు 11 కనపడుతుంది. బట్ ఓవరాల్‌గా చూసినట్లయితే ఏ మూఢనమ్మకాలు లేవు. సైంటిఫిక్‌గా రుజువు చేయమంటే నేను ఒకటే మాట చెప్తాను. 11లో మీకు 4 ఒకట్లు ఉన్నాయండి. ఒకటే బలమైంది కాబట్టి ఇలా 4 ఒకట్లు ఒక్కసారి మీ కళ్ళ ముందుకొచ్చి ప్రత్యక్షం అయినియి అంటే ఏదైనా కావచ్చండి. ఎనీథింగ్ కావచ్చు. కాబట్టి 11లో పవర్ ఉందా? ఉంది. 11 విమానం సీట్ల పవర్ ఉందంటే ఐ డోంట్ థింక్ సో. మీకు రావాలి కానీ దానికోసం కూడా ఇప్పుడు మరి మన వాళ్ళు బయలుదేరుతారేమో లంచాలు ఇవ్వడానికి, లేకపోతే దానికో ఎక్స్ట్రా మీరెంత కావాలని కోరుకుంటే కంపెనీస్‌కి ఏముంది బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి. హైప్ ఇస్తారు, రేట్లు పెంచుతారు. అంటే ఎక్కడో మీరు ప్రతి విమానం ప్రమాదానికి గురవ్వాలని కోరుకుంటున్నారా? మీరెక్కిన ప్రతి రైలు విమానం ప్రమాదానికి గురి కావాలని అనుకుంటే కనుక రియల్‌గా ప్రమాదంలో 11 మీకు తోడ్పడదు. బికాజ్ 11లో ఉన్నది శివశక్తి. శివుడు రుద్రుడిగా ఉంటే ఒకలాగా, శ్మశాన ప్రాంతానికి సంబంధించిన అంశంలో శివుడు ఉన్నప్పుడు మాత్రం 11 మనని ఈ లోకం నుంచి టాటా బై బై చెప్పిస్తుందండి. కాబట్టి ఓ నెంబర్‌కి చాలా ఉన్నాయి అనుకుంటే, ఒక నెంబర్ ఎందుకో మంచి చేసింది అనుకుంటే అందరికీ అది మంచి చేస్తుంది అనుకోవద్దని మాత్రం చెప్పడం నా ఉద్దేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.